ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల కౌంటింగ్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈసీ మెంబర్ గా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 సభ్యులు గెలుపొందగా మన ప్యానెల్ నుంచి 7 విజయం సాధించారు. చిన్న నిర్మాతలంతా కలిసి మన ప్యానెల్ గా పోటీ చేశారు. అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్లంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలో నిలిచారు. మన ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, రామ సత్యనారాయణ, అమ్మిరాజు, చల్లవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, మోహన్ వట్లపట్ల విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అశోక్ కుమార్, వైబీఎస్ చౌదరి, దిల్ రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, కెఎస్ రామారావు గెలుపొందారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు లైవ్ లో. కుమార్, ప్రోగ్రెసివ్ ఛానల్ కి మన ఛానల్కి మధ్య పోటీలు. ప్రోగ్రెసివ్ ఛానల్ ఒక ఆధిక్యతని చూపిస్తుంది. ఒక 28 స్థానాలు ఈసీ మెంబర్ స్థానాలని కైవసం చేసుకుంది. ఎప్పుడైతే ఈ నిర్మాతలు ఎవరైతే పనిచేస్తున్నారో, ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నారో, ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నారో వాళ్ళు నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటే ఇంకా మంచి జరుగుతుంది, చిన్న నిర్మాతలకి మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైము టెక్నీషియన్స్ కూడా మంచి జరుగుతుందని వాళ్ళైతే ఒక హామీలతో వచ్చారో ఆ హామీలు వర్కౌట్ అయ్యాయని అనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ ఛానల్ ఒక ఆధిక్యతను చూపిస్తుంది. సూర్యదేవర నాగవంశీ కానీ లేకపోతే కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే ప్రొడ్యూసర్స్ ఈ ప్యానెల్లో గెలవడం జరిగింది, ప్రోగ్రెసివ్ ప్యానెల్లో గెలవడం జరిగింది. ఇక్కడ ఓట్ల విషయంలో కూడా ఒక అస్తవ్యస్తత ఉంది. ఒక్కొక్కరికి 20 ఓట్లు, 15 ఓట్లు. ఈ ఓట్ల ఇలాంటి ఓట్లు నియమించుకోవటం అనేది కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇది కనుక నెక్స్ట్ టైంకి మార్చే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటే పెట్టే విధంగా కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ ఛానల్ ఆధిపత్యం కనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ఛానల్ చేసిన ప్రామిసెస్ని ఈసారి ఛాంబర్లోకి వాళ్ళ తరపున ఉండే మనుషులు ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో, సినిమాలు ఎక్కువగా చేస్తున్నారో, సినిమాల్ని నిర్మిస్తూ అటు ఉపాధిని కల్పిస్తున్నారో వాళ్ళే ఛాంబర్ దగ్గర ఉండి నిర్ణయాధికారం తీసుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా చూస్తున్నారు. అలాగే చిన్న నిర్మాతలకి మేలు చేయాలన్నా చాలామంది కూడా సినిమాలు తీసే వాళ్ళందరూ వీళ్ళని అప్రోచ్ అవుతున్నారు, సినిమాలు రిలీజ్ చేసి పెట్టమని. వాళ్ళకి వీళ్ళకి ఒక ఛాంబర్ వారధిగా మారుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కుమార్.